सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము 8 మరో అద్భుత సన్నివేశము. ఆనాడు 21/1/1995 భావనామ సంవత్సర పుష్యబహుళ పంచమి శనివారం సాయంత్రం 5 గంటలైనది. మా దంపతులము విజయవాడ నుండి గుంటూరు వెళ్ళి అక్కడ మా అమ్మాయి శ్రీమతి శృతకీర్తి రమేష్ కుమార్ వాళ్ళ ఇంట్లో ఉండటం జరిగింది. మా అమ్మాయి వాళ్ళు లక్ష్మీపురంలో రమ్య అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. శ్రీ దత్తభక్తులు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆయన సాయంత్రం 6:10 రైలులో నరసరావుపేట వెళ్ళాలి. కుర్చీలో కూర్చున్నారు. వారి మీద స్వామి ఆవహించే ఉన్నారు అనిపించింది. అప్పుడు సాయంత్రం 5:35 అయింది. ఓ కాగితం పెన్ను తీసుకుని నేను చెప్పింది వ్రాయండి అన్నారు. నేను సిద్ధమైనాను. దత్తభక్తులు అప్పటి వరకు మూసుకుని ఉన్న కళ్ళు తెరిచి ఇలా అన్నారు. ఇప్పుడే సప్తమహర్షులు ప్రత్యక్షమై శ్రీ సత్యసాయియే శ్రీ దత్తాత్రేయుని వర్తమాన అవతారమనియు వారిపై శరణాష్టకము ఆసువుగా చెప్పమని వారిలో అంగీరస మహాముని ఆదేశించి అదృశ్యులయ్యారు అని. వెంటనే శ్రీ దత్తభక్తులు శ్రీదత్త సత్యసాయి శరణాష్టకమును ఆసువుగా చెప్పారు. వ్రాసే అదృష్టం శ్రీ స్వామివారు నాకు అనుగ్రహించారు. ధన్యుడను. అప్పటికి 6:10 దాటుతున్నది. రైలు వెళ్ళే టైము అయిపోయింది. ఇంకేం అందుతుంది అనుకున్నాము. మా మనుమడు శ్రీనివాసు స్కూటర్ మీద వారిని స్టేషన్కు తీసుకువెళ్ళాడు. రోజు సకాలానికి వెళ్ళే రైలు ఈరోజు ఇంకా రానేలేదు. ఎంతటి వింత! సిద్ధుల సంకల్పబలం. శ్రీదత్త సత్యసాయి శరణాష్టకం. శ్రీదత్తదేవ భగవత్కరుణావతార శ్రేణీ స్ఫురన్మణిగణోజ్వలమధ్యరత్నం మాయాంధకారపటలీపటపాటనాంసుం శ్రీసత్యసాయి తరణిం శరణం ప్రపద్యే. శ్రీ దత్తాత్రేయ భగవానుని కరుణావతారములను ప్రకాశించు మణుల మాలలోని ముఖ్యమైన రత్నమును మాయాంధకార సమూహమను వస్త్రము చీల్చు కిరణములు కల శ్రీ సత్యసాయి సూర్యుని శరణము పొందుచున్నాను. ఛాయాగ్రహవ్యసన పుత్ర కళత్రబంధ వ్యామోహనక్రఘన మృత్యుతిమింగిలోగ్రం సంసారసాగరమిమం సహసైవ తర్తుం శ్రీ సత్యసాయి తరణం శరణం ప్రపద్యే. వ్యసనములను ఛాయాగ్రహములతోనూ భార్యాపుత్రుల బంధములందు గల మోహములను మొసళ్లతోనూ మహామృత్యువను తిమింగళములతోనూ భయంకరమైన ఈ సంసార సాగరమును వెంటనే దాటుటకు శ్రీ సత్యసాయి పడవను శరణము పొందుచున్నాను. వ్యర్థ ప్రసంగమతి దుర్వినియోగ శక్తి నిస్సార జీవనివహోద్ధరణాయ జాతం సృష్టిస్థితి ప్రళయ హేతు కృతత్రిమూర్తిం శ్రీ సత్యసాయి తరుణం శరణం ప్రపద్యే. వ్యర్థములైన వాక్కులు
ఆలోచనలు క్రియలతో శక్తి దుర్వినియోగము కాగా సారమును కోల్పోయిన ఈ జీవులను ఉద్ధరించుటకు అవతరించిన వాడును, సృష్టి స్థితి ప్రళయముల కొరకు త్రిమూర్తులైన వాడును అగు శ్రీ సత్యసాయిని తరుణ వయస్కుని శరణము పొందుచున్నాను. బ్రహ్మర్షి శేఖర సముల్లసరంతరంగ కేదారపాకరసీకర కారణాభ్రం భక్త ప్రమోదన వసీతలవాత హేతుం శ్రీ సత్యసాయి వరుణం శరణం ప్రపద్యే. బ్రహ్మర్షులలో శ్రేష్ఠులైన వారి యొక్క ఉల్లాసముతో కూడిన మనస్సులను మాగాణి భూముల పంటలను పండించు చినుకులను వెదజల్లుచున్న ఆకాశమును, భక్తులకు ఆనందమును కలగచేయు చల్లని వాయువులనసగుచున్న శ్రీ సత్యసాయి వరుణుని శరణము పొందుచున్నాను. శ్రీ శంఖ చక్ర జలజాది పవిత్ర రేఖా సంలక్షితం శ్రితజనావనబద్ధ దీక్షం అజ్ఞానరాత్రిగమనోదయ ప్రఫుల్ల పద్మం శ్రీ సత్యసాయి చరణం శరణం ప్రపద్యే. శుభమైన శంఖ చక్ర పద్మ పావన రేఖలతో కూడినదియు, ఆశ్రయించిన వారిని రక్షించుటకు దీక్షను వహించినట్టిదియు, అజ్ఞానమును రాత్రిపోయిన తర్వాత వచ్చిన ఉషకాలమునందు ఉదయించిన పద్మము వంటిదియు అగు శ్రీ సత్యసాయి యొక్క చరణమును శరణము పొందుచున్నాను. మాయా కలి ప్రబల కాల ఘనాఘనాభ్ర ఛేదాగత స్ఫుటతటిత్తతి హేతి తీష్ణం కైవల్య మార్గకలనా సహకారి దివ్యం శ్రీ సత్యసాయి కిరణం శరణం ప్రపద్యే. మాయతో కూడిన ఈ కలియుగమును నల్లని మేఘములతో కప్పబడిన ఆకాశమును చీల్చుకొని వచ్చినట్టిదియు, బాగుగా మెరయు మెరుపుల తీష్ణధారయు, మోక్ష మార్గమును చూపుటలో సహాయమును చేయునట్టిదియు అగు దివ్యమైన శ్రీ సత్యసాయి కిరణమును శరణము పొందుచున్నాను. నానా వ్యధా వికలిత శ్రిత కర్మ పాక పీడా ఫలగ్రహణ దుఃఖ సుఖానుభూతిం ప్రేమ ప్రసన్న జలధిం రస సార్వభౌమం శ్రీ సత్యసాయి కరుణం శరణం ప్రపద్యే. అనేక బాధలతో వికలితులైన భక్తుల ప్రారబ్ధ కర్మ పీడాఫలములను తాను గ్రహించి వారి దుఃఖమును సుఖముగా తాను అనుభవించువాడును, ప్రసన్నమైన ప్రేమ సముద్రమును నవరసములలో ఉత్తమమును అగు శ్రీ సత్యసాయి కరుణను శరణము పొందుచున్నాను. ప్రేమావతార సముపాశ్రయ సాధనాంత సాయుజ్య తత్పర మహోన్నత భక్త బృందైః ఆత్మీయ భావ విమలైః కృతమేక భాగ్యం శ్రీ సత్యసాయి వరణం శరణం ప్రపద్యే. ప్రేమావతారమగు తనను ఆశ్రయించి సాధనచే సాయుధ్యమును పొందగోరు ఆత్మీయ భావ విశుద్ధులగు భక్తులచే చేయబడిన అదృష్ట ఫలమగు శ్రీ సత్యసాయిని వరించుటను శరణము పొందుచున్నాను. ఫలశ్రుతి: శ్రీ దత్తాత్రేయ భగవత్ వర్తమాన శరీరిణం సత్యసాయినమాలంబ్య కైవల్య పదవీం వ్రజేత్. శ్రీ సత్యసాయి భగవత్ అష్టకం దుఃఖనాశకం సప్తర్షివాంఛయా కృష్ణకృతం సాధక సాధనం. శ్రీ దత్తాత్రేయ భగవానుని వర్తమాన అవతారమగు శ్రీ సత్యసాయిని శరణము పొందినవాడు కైవల్యమును పొందును. సప్త మహర్షుల కోరికచే
కృష్ణునిచే రచింపబడినదియు సాధకులకు సాధనమగు ఈ సత్యసాయి భగవానుని అష్టకము సర్వ దుఃఖములను నశింపజేయును. ఇంకొక అద్భుతం వివరిస్తాను. మేము శ్రీశైలంలో ఉండగా ఒక ప్రాతకాలమున శ్రీదత్త భగవానుడు సప్తాశ్వరూఢుడై సూర్య భగవానునిగా దత్తభక్తులకు దర్శనమిచ్చి ఆనందపరచారు. ఆ విషయం శ్రీ దత్తభక్తులు మాకు తెలియజేసి మమ్ము ఆనందింపజేశారు. అందరం శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ప్రవేశించాము. అద్భుతం! దేవాలయంలో ఆదిత్య హృదయము ప్రసారం చేశారు. ఆహా, ఎంతటి నిదర్శనం! ఇంకా మహిమలు ఎన్నెన్నో!